ఏపీలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు, జిరాక్స్లు ఇస్తున్నారంటున్న ప్రతిపక్షాల ప్రచారంలో బస ఎంత? రాజకీయ నాయకుల మాట కాదు, ఆంధ్రాలో జనం నోట ఏం వినిపిస్తోంది? రిజిస్ట్రేషన్ విషయంలో నిజాలేంటి? స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదా? కేవలం జిరాక్స్లే ఇస్తున్నారా? ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో నిజమెంత? వదంతుల వెనుక వాస్తవాలేంటి? అసలు ఏపీ పబ్లిక్ వాయిస్ ఏం చెబుతోంది? రండి తెలుసుకుందాం ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైంలో. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు, ఐవీఆర్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. అయితే అదంతా దుష్ప్రచారం అంటోంది జగన్ సర్కార్. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న 9 లక్షల మంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటువైపు జగన్ సర్కార్ ఎంత క్లియర్ క్లారిటీ ఇస్తున్నా ఇటువైపు పొలిటికల్ పిక్చర్ మాత్రం డక్టెమిక్చర్ గా మారిపోయింది. ఈ చట్టంపై సోషల్ మీడియాలో పోస్టులు, ఐవీఆర్ కాల్స్ తో దుష్ప్రచారం మాత్రమే కాకుండా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జిరాక్సులు మాత్రమే ఇస్తున్నారనే వదంతులు ఎవరి పని, ఎందుకని? రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళిలా దుష్ప్రచారం చేస్తున్నారు అంటోంది వైసీపీ. ఏపీలో ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదా? జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తున్నారా? అసలేం జరుగుతోంది? వాస్తవాలేంటి? ఏపీ పబ్లిక్ ఏమంటున్నారో చూద్దాం. నేను భీములపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రీఛార్జ్ చేశారు. 2.0లో రీఛార్జ్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పేసి రిజిస్టర్ గారిని అడిగానండి. అది ఎవరు చెప్పారు అబద్ధం అండి. నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు. ప్రతిపక్షాల ప్రచారంలో పస ఉందా? రాజకీయ నాయకుల మాట కాదు, ఏపీ జనం నోట ఏం వినిపిస్తోంది? ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జిరాక్సులు ఇస్తున్నారా? ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారా అంటే జనం బల్లగుద్ది చెబుతున్నారు. ఈ ప్రచారం తప్పని, పూర్తి స్థాయిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నామని చెబుతున్నారు ప్రజలు. రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్లు ఇస్తారనేసి అబద్ధం మాటలు చెప్తున్నారు అందరూ. అవన్నీ అవాస్తవాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్వచ్ఛందమైన సేవలు త్వరగా అందిస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టి మరి ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టండి, జనంలో అపోహలు చెలరేగేలా చేయకండి అంటూ రాజకీయ పార్టీలకు హితో పలుకుతున్నారు ఏపీ పబ్లిక్. ఒరిజినల్ దస్తావేజులో శీలం రవికుమార్ కిరణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది. దానికి అదే రోజు సాయంత్రము ఒరిజినల్ దస్తావేజును వాపస్ ఇవ్వడం జరిగినది. జెరాక్స్ కాపీలు, ఈ దస్తావేజుకు సంబంధించిన జెరాక్స్ కాపీలు ఇస్తున్నారనేది అవాస్తవము. రిజిస్ట్రేషన్లు చేసి ఆస్తి పత్రాలను ప్రభుత్వం తన దగ్గరే అట్టి పెట్టుకుంటోందని వదంతులు తెరపైకొచ్చాయి. కానీ అలాంటి ప్రచారాల్లో ఏ మాత్రం నిజం లేదని రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాళ్ళు సుస్పష్టంగా చెబుతున్నారు. శంకర్ వాసు గారి పేరు మీద తనఖా దస్తావేజ్ చేయించుకోవడం జరిగింది గాంధీ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో. ఈ రోజు నేను అది వాపస్ తీసుకుంటున్నాను. జిరాక్స్ ఇవ్వడం అనేది అబద్ధం, ఒరిజినల్లే తీసుకుంటున్నాను. ఈరోజు గాజువాక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నేను హాజరయ్యాను. అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయో, జెరాక్స్ కాపీ ఇస్తున్నారనేది దయచేసి దాన్ని నమ్మకండి. అండ్ ఇక్కడ పనులన్నీ నేను చూశాను, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. కానీ కొందరు కావాలని తప్పుడు ప్రచారంతో భయాందోళనలు సృష్టిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారంటున్నారు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాళ్ళు. మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంటే జిరాక్స్లు ఇస్తున్నారని చెప్పారు, కానీ అదంతా అపోహ. ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమి జరగదు. 2.0 జీవో బాగుంది సార్. మేము తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసి ఒరిజినల్ ఇస్తున్నారు సార్. ఈ సిస్టమ్ బాగుంది సార్. ఈ స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లలోనూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారు. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడ కూడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజులు మాకు ఇచ్చేశారు. టీవీలో వచ్చినాయని అవాస్తవాలు. నెల్లూరు వేపాలవారి సబ్ రిజిస్టార్స్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతికి ఇచ్చారు. ఇక్కడ మాకు ఎటువంటి అసౌకర్యం జరగదు, అన్ని సవ్యంగా జరిగింది. మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా ఒరిజినల్ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది. మామూలుగా ఈ సమాచారం వస్తుంది టీవీలో వాటి నుంచి అది శుద్ధ అబద్ధం.
ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు. పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్ సంబంధించి పక్కాగా డాక్యుమెంట్లు ఇస్తున్నారు. దీంట్లో నా సలహా ఏమంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దండి, ఇది పక్కాగా జరుగుతుంది. నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ 3 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే సబ్ రిజిస్టర్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అందజేయడం జరిగింది. మా అమ్మగారు మాకు రాసిచ్చారు. డాక్యుమెంట్ కూడా మాకు వితిన్ 15 నిమిషాల్లో మాకు డాక్యుమెంట్ అని ఇవ్వడం జరిగింది. బయట ఏంటంటే ప్రచారం ఎలా ఉందంటే డాక్యుమెంట్ ఇవ్వట్లేదు రిజిస్టర్ ఆఫీసులు అనేది ప్రచారం జరుగుతూ ఉంది. కానీ మాకేంటంటే పావుగంటలో డాక్యుమెంట్ మా చేతికి ఇవ్వడం కూడా జరిగింది. టీడీపీ తీరు దారుణంగా ఉందని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవి జిరాక్స్ పేపర్లే అయితే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇదే రకంగా కొనుగోలు చేసిన భూముల పేపర్లను చించాలని ఆయన సవాల్ విసిరారు. ట్యాంపర్ ప్రూఫ్ దీంట్లో కొత్త సిస్టమ్ వచ్చింది. అది యూనివర్సల్గా అందరూ చేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసింది. అందులోనూ నీ హయాంలోనే ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టాంపింగ్ దాని గురించి నువ్వు జిరాక్స్ కాపీలు అంటావు, చించేస్తున్నావు. మరి నీకు దమ్ముంటే మీ బావమరుదులు, నీ వియ్యంకుడు, నీ కొడుకు మామ బాలకృష్ణ డాక్యుమెంటు, నీ దత్తపుత్రుడు, నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్ 2 కూడా చించేసి జిరాక్సే కదా, చించు ఈరోజు చించి తుడుచుకో. చేస్తావా మరి ఆ పని? జిరాక్సులు కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో నిజాలేంటో ఇలా స్పష్టంగా కళ్ల ముందున్నాయి. రిజిస్ట్రేషన్లపై కొన్ని పొలిటికల్ పార్టీలు ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.